ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను బాబు గారికి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు, కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాం జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగల ముగింపు సభలో, ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తాం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఎలాంటి పదవి అవసరం లేదంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం, పలాసలో జరిగిన శంఖారావం కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. చంద్రబాబుకు స్పష్టంగా చెప్పాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదని, నాకు రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లు సెటిల్ చేసే బాధ్యత ఉందని చెప్పాను. యువగళం ముగింపు సభలో ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని చంద్రబాబు అడిగారు. నేను ఇవ్వను గురువు గారు, నా దగ్గరే పెట్టుకుని పేర్లు మాత్రం ఇస్తానని చెప్పాను. కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన పని లేదు అన్నారు లోకేష్. ఇప్పటికే తనపై 22 కేసులు పెట్టారని, చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నానన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలను వేధించిన వారిపై న్యాయ విచారణ చేపట్టి డిస్మిస్ చేస్తామన్నారు. కార్యకర్తలకు బీమా కల్పించిన పార్టీ టీడీపీ అని, క్లస్టర్, యూనిట్, బూత్ బాధ్యతల పనితీరు నేరుగా తన కంప్యూటర్లో ఉంటుందన్నాడు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో రికమెండేషన్ లేకుండా నేరుగా అవకాశాలు వస్తాయన్నారు. బాబు సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్యాలెండర్, మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకు చేరవేయాలన్నారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డారన్నారు లోకేష్. టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు పెట్టేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని శ్రేణులను కోరారు. జగన్ కు సొంత టీవీ ఛానళ్లు, పత్రిక, సిమెంట్ పరిశ్రమలున్నాయన్నారు. 1,00,000 విలువ చేసే చెప్పులు వేసుకుంటారని, 1,000 ఖరీదు చేసే సీసా నీళ్లు తాగుతారన్నారు. ఆయనకు పేదల సమస్యలు అర్థం కావని, బ్లూ బటన్తో 10 రూపాయలు ఇచ్చి రెడ్ బటన్తో 100 రూపాయలు నొక్కేస్తారన్నారు. గత ఎన్నికల ముందు 23,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ పైన మాట తప్పారన్నారు. జగన్ ఇటీవలే సిద్ధం అంటున్నారని, దేనికి సిద్ధం, జైలుకు వెళ్లడానికా అంటూ ఘాటు విమర్శలు చేశారు. జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారన్నారు. జగన్ తన పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాకు 60 హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కొబ్బరి పార్కు, బీలబట్టి, మహేంద్ర తనయ, బాహుదా నదుల కాలువలను అభివృద్ధి చేస్తానన్నారని, వీటికి 5 ఏళ్ల కాలం సరిపోలేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీడీ, కొబ్బరి రైతులు, మత్స్యకారులను ఆదుకుంటుందన్నారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందచేసి సామూహిక గృహప్రవేశాలు చేపడతామన్నారు. జగన్ నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నీ 2 నెలల్లో తిరిగి ప్రారంభిస్తామన్నారు.